Little Angel S. Likita Durga from 3rd class. The second ranker, Master M. Lokesh from 3rd class. Thank you, sir, Tadaji Garu. You are spent very. Now, 5th class. The first rank goes to rank is our little genius. Thank you, sir. Thank you very much. The first prize goes to the little genius and Geeta Krishna Sri from 7th class. 7th class, the first place goes to. Now, 8th standard. First place goes to N. Geeta Krishna Sri from 7th class. She received first place in academic quiz. Now, you will go to the second prize. P. Ganashankar from 8th class. 8th class. 9th standard. First place goes to CH Indrada Saroj Naidu from 9th class. Dayas. Graceful performance that truly lifted our spirits. Please come to the dais. Alokyam song. Play the song.
శోభితకృష్ణం నందనందనం అఖండ విభూతి కృష్ణం సుందరనాథమౌక్తిక శోభితకృష్ణం నందనందనం అఖండ విభూతి కృష్ణం కంఠోపకంఠ శోభి కౌస్తుభ కృష్ణం కంఠోపకంఠ శోభి కౌస్తుభ కృష్ణం కలికల్మషతిమిర భాస్కర కృష్ణం ఆలోకయే సఖి ఆలోకయే శ్రీ బాలకృష్ణం గోవత్స బృంద పాలక కృష్ణం కృత గోపికా జాల ఖేళన కృష్ణం గోవత్స బృంద పాలక కృష్ణం కృత గోపికా జాల ఖేళన కృష్ణం నంద సునందారి నంద సునందారి సునందాది నంద సునందాది 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 నంద సునందాది వందిత కృష్ణం శ్రీనారాయణ తీర్థ వరద కృష్ణం శ్రీనారాయణ తీర్థ వరద కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం తాండవ కృష్ణం తాండవ కృష్ణం మట్లపాలెం అనగానే స్వాతంత్ర సంగ్రామానికి ముందుగా ఉప్పు సత్యాగ్రహం నిర్వర్తించినటువంటి మన జాతిపిత మహాత్మా గాంధీ అడుగుపెట్టిన ప్రాంతం మట్లపాలెం. అలాంటి మట్లపాలెం ప్రాంతంలో హై స్కూల్ విద్యను పూర్తి చేసుకుని విజయాలగడ్డ భీమవరం రెండవ బార్డోలిగా ప్రఖ్యాతిగాంచిన మన భీమవరంలో ఇంటర్ నుంచి డిగ్రీ వరకు దంతులూరి నారాయణరాజు కాలేజీలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని ఎంఎస్సి మ్యాథ్స్ ద గ్రేట్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్లో ఎంఎస్సి మ్యాథ్స్ కంప్లీట్ చేసుకుని ఎంఎస్సి కెమిస్ట్రీ నాగార్జున యూనివర్సిటీ ఇన్ గుంటూరు డబల్ ఫీజీ పూర్తయిన తర్వాత ఉపాధ్యాయుడై బాలల జీవితాల్ని ఉన్నత స్థాయిలో నిలపని ఉద్దేశం కలిగి విద్యాబుద్ధులు నేర్పించాల ప్రస్తావనతో బిఈడి సర్ సిఆర్ఆర్ కాలేజ్ ఏలూరులో పూర్తి చేసుకుని ఉపాధ్యాయ వృత్తిని విజయవంతంగా పూర్తి చేసి మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఎంఈడి కంప్లీట్ చేసుకుని 1998 సంవత్సరం ఎస్జిటిగా తన యొక్క ఉద్యోగ బాధ్యతలను ప్రారంభించి 2023 సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా జిల్లా పరిషత్ హై స్కూల్ అత్తిలి మండలం కొమ్మరిలో తన యొక్క ప్రశస్తాన్ని ప్రారంభించిన 2003 నుంచి 2022 వరకు ఉపాధ్యాయుల హక్కుల కొరకు బాల విద్య అభివృద్ధి కొరకు బాలక ప్రతి సామాన్య మధ్యత హై స్కూల్ విద్య కొరకు విపరీతంగా ప్రభుత్వంతో పోరాడి దిశగా నిర్ణయించబడినటువంటి ఈ రోజు మన విశిష్ట అతిథి శ్రీ 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 ఉభయ గోదావరి జిల్లాల ఉమ్మడి ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీ బొర్రా గోపీమూర్తి గారిని సగౌరవంగా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మీ రాక మా విద్యార్థుల యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. మీరు రావడం మా అందరికి ఆనందం, సంతోషం. మీలాంటి పోరాట యోధుడు, సరస్వతి పుత్రుడు, విద్యా కుష్మం
మా మధ్యకి విచ్చేసి మా యొక్క విద్యార్థులను ఆశీర్వదించడం ఘనంగా భావిస్తున్నాం. వారిని సత్కరించవలసిందిగా మా పాఠశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ యుఎస్వి సత్యవర వినోద్ సార్ని, వారితో పాటుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బొర్రా గోపిమూర్తి గారిని సత్కరించవలసిందిగా మా యొక్క సన్మానాలు సత్కారాలకు మీరు సుదూరం అన్న విషయం మాకు తెలుసు. కానీ మా విద్యార్థుల ఆనందం కొరకు ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా మా పాఠశాల తరపున సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రశస్తమైన వ్యక్తిని, సరస్వతీ పుత్రుణ్ణి, విద్యా కుసుమాన్ని, పోరాట యోధుణ్ణి అంటే ఉంగరాల సత్యబాబు గారికి, బ్రహ్మాజీరావు గారికి, కనకరాజు. పాలకోడేరు మండలం సొంగరక్షం గ్రామంలో ఉన్నటువంటి సివి రామన్ పాఠశాల వార్షికోత్సవానికి ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మేనేజ్మెంట్కి, హాజరైనటువంటి ప్రజాప్రతినిధులు, పెద్దలు నాగరాజు గారు, అలాగే గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున విద్య అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. గతంలో అయితే డ్రాప్అవుట్స్ పిల్లలు కానీ, లేదంటే చదువు పాఠశాలకు వెళ్ళటానికి వెళ్ళనటువంటి పిల్లలు అనేక మంది ఉన్నటువంటి ఈ గత పరిస్థితులకి భిన్నంగా ఈ రోజున అవసరమైతే ₹1 ఖర్చు పెట్టైనా మంచి పాఠశాలలో మేము చదివిస్తామని చెప్పి ఈ రోజున పేరెంట్స్ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అంటే చదువుకి ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి పరిస్థితి. రెండో వైపు ప్రభుత్వాలు కూడా విద్యారంగంకి పెద్దపీట వేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి విద్యారంగంలో మన పాలకోడేరు మండలంలో ఏదైతే శృంగవృక్షం గ్రామంలో సివి రామన్ పాఠశాల ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పి నేను ఇక్కడ జరుగుతున్నటువంటి సమావేశాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నా ఉన్నాను. అంటే అనేక పేరెంట్స్, ఇంతమంది పేరెంట్స్ కోలాహలంగా ఇది ఒక పండగ వాతావరణంలో నిర్వహించుకుంటా ఉన్నారు. అదేవిధంగా పిల్లలు కూడా మంచి మంచి ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. అంటే ఈ పాఠశాలలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ, లేదంటే ఉపాధ్యాయ మిత్రులు కానీ పిల్లలకి మంచి తర్ఫీదు ఇస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అటువంటి మేనేజ్మెంట్కి, ఉపాధ్యాయ మిత్రులకి అందరికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, మంచి ప్రదర్శనలు నిర్వహిస్తూ మంచి మెరిట్ని ప్రదర్శిస్తున్నటువంటి సివి రామన్ పాఠశాల విద్యార్థులకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంచి మంచి భవిష్యత్తులో ఉండాలని చెప్పి పిల్లల్ని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈ రోజున విద్యారంగాన్ని పరిస్థితిని చూస్తుంటే కొన్ని ప్రభుత్వంలో కూడా విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పోటీ ప్రపంచంలో మొత్తం ర్యాంకులు, మార్కులు రూపంలో పరిస్థితిని మనం చూస్తూ ఉంటే విద్యారంగం కార్పొరేటీకరణ అయిన తర్వాత మనిషిని తయారు చేసే ప్రయత్నాలు మర్చిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. గ్రామాల్లో ఉన్నటువంటి ఇటువంటి పాఠశాలలు మాత్రం సమాజానికి ఉపయోగపడే, సామాజిక స్పృహ కలిగినటువంటి విద్యార్థుల్ని తయారు చేస్తాం అనేది ఒక అభినందనీయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున విద్య, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే విద్య మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు మనం విద్య లేదా అతనికి మంచి పొజిషన్ అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో, లేదంటే ఒక డాక్టరో, లేదంటే ఐఐటి సీట్ రావటమో ఆ వైపే విద్య అంటే ఆలోచిస్తున్నటువంటి సమాజం ఈ రోజున పేరెంట్స్ కావచ్చు, మొత్తం సమాజం అంతా ఆ మైండ్ సెట్తో ఉన్నటువంటి కొట్టుకుపోతున్నటువంటి ఈ తరుణంలో సమాజానికి ఉపయోగపడే మనుషులను తయారు చేయడం అనేది మొత్తం కింద నుంచి పైదాకా అందరం కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈ రోజున మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కనుక మన పిల్లల్ని తయారు చేస్తే వాడు ఎక్కడికో అమెరికానో ఎక్కడికో పోతాడు, మన దగ్గర ఏమీ ఉండే పరిస్థితి లేదు. సమాజానికి ఉపయోగపడే, సామాజిక స్పృహ కలిగినటువంటి మనుషులను తయారు చేయడానికి కూడా మన పాఠశాల సివి రామన్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. నేను ఇందాక చెప్పింది ఏంటంటే ఈ రోజున సమాజం ఏ విధంగా తయారైందంటే, గతంలో అయితే మనకి ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ ఉమ్మడి కుటుంబంలో నానమ్మలో, తాతయ్యలో
మన పిల్లలకి మనవరాళ్ళకి నీతి కథలు లేదా స్వతంత్రోద్యమ నాయకుల యొక్క చరిత్ర, అటువంటి చరిత్రలు చెప్పి ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఆ కథలు ఉపయోగపడేవి. మరి ఈ రోజున నానమ్మలో తాతయ్యలో మన ఇంట్లో ఉంటున్నారా అంటే ఉండే పరిస్థితి కనబట్ల. కాబట్టి వాళ్ళకి నీతి కథలు లేవు, జాతీయత లేదు, దేశభక్తి లేనటువంటి మార్కులు ర్యాంకుల వైపే మనం పోతున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని ఎవరిని నిందించడానికి ఏమీ నేను చెప్పట్లా. అందరం కూడా కింద నుంచి పైదాకా తల్లిదండ్రుల నుంచి, మేనేజ్మెంట్ల నుంచి, పైన కార్పొరేట్ నుంచి, కింద ప్రభుత్వ పాఠశాల నుంచి అందరము కూడా మా పిల్లోడికి మంచి మార్కులు వస్తే సరిపోతాయి. గతంలో విద్య అంటే, చదువు అంటే చాలా ఆనందంగా ఉండేది. 100కి 99 మార్కులు వస్తే ఆ పిల్లోడిని తిడుతున్నాం మనం. ఏమని తిడుతున్నాం? తగలేసేసాడు, 1 మార్కు వస్తే 100కి 100 వచ్చింది కదా అని. 1 మార్కు రాలేదని చెప్పి ఆ కుటుంబం బాధపడతా ఉంది. 95 మార్కులు వచ్చిన వాడికి కనీసం 99 రాలేదు, తగలేసేసిందని 95 మార్కులు వచ్చిన అమ్మాయిని తిడుతుంది. అవునా కదా? 90 మార్కులు వచ్చిన కనీసం 95 మార్కులు రాలేదని చెప్పి ఆ కుటుంబం బాధపడుతుంది. పిల్లోడు బాధపడుతున్నాడు, పిల్ల బాధపడుతుంది, తల్లి బాధపడుతుంది, తండ్రి బాధపడుతున్నారు, ఆ స్కూల్లో ఉన్న టీచర్ బాధపడుతుంది, ఆ స్కూల్లో ఉన్న మేనేజ్మెంట్ కూడా బాధపడుతుంది. కానీ గతంలో 35 మార్కులు వస్తే ఎగిరి గంతేసేవాళ్ళు. మరి అటువంటి అంటే చదువులో ఆనందం లేకుండా జరిగిపోతుంది ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో. అందుకనే నేను చెప్పేది ఏంటంటే మార్కులు ర్యాంకులే కాదు, సమాజానికి ఉపయోగపడే తల్లిదండ్రులని జాగ్రత్తగా బాగా చూసుకునే పిల్లల్ని మనుషులు కూడా తయారు చేయాలనేది నా అభిప్రాయం. మనుషులు తయారు చేయట్లా, మనం కార్పొరేట్ కంపెనీలకి ఊడిగించేసే యంత్రాలను తయారు చేస్తున్నాం. నీకు ₹1,00,000 రావచ్చు, లేకపోతే 2 లక్షల జీతం రావచ్చు. నువ్వు ఆ కంప్యూటర్ దగ్గర కూర్చుని ఆవిడ సాఫ్ట్వేర్ కంపెనీ వాడికి ఊడిగం చేసే ఉద్యోగం కాదు. చక్కగా తక్కువ జీతమైనా పర్లేదు, నీ తండ్రిని తల్లిని చక్కగా ప్రేమతో చూసుకునే సమాజాన్ని తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దీని పాత్ర మొత్తం సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆలోచనలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ విద్య ఎటు పోతుందో అనేది మనం చూసుకుంటే డబ్బులు సంపాదించే వైపు పోతుంది, కానీ విలువలు కాపాడే వైపు పోవట్లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ వైపు కూడా మన సివి రామన్ పాఠశాల యాజమాన్యం కృషి చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. సివి రామన్ అంటే సైంటిస్ట్, సివి రామన్ అంటే రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాడు. అంటే సముద్రం నీలంగా ఎందుకు ఉందని చెప్పి ఆయన ఒక స్టడీ చేశాడు. ఆయన చెప్తాడు, నా మతం సైన్స్ అని చెప్తాడు సివి రామన్. నా మతం సైన్స్ అని చెప్తాడు. నా మతం సైన్స్. వాస్తవానికి ఆయన సంగీత విద్వాంసుడైన ఆ సంగీత విద్వాంసుడు ఎక్కడో ఒక ప్రోగ్రాంకి వెళ్ళి వెళ్తూ సముద్ర మార్గంలో పోతూ ఉంటే ఈ సముద్రం ఎందుకు నీలంగా ఉందని చెప్పి దాని మీద స్టడీ చేశాడు. ఆ స్టడీ చేసినటువంటి సందర్భంలోనే సూర్యకిరణాలు సముద్రంలో పడినప్పుడు అందులో విక్షేపణం చెంది ఆ సముద్రం ఈ నీలం రంగులోకి మారింది అని చెప్పి ఒక అప్పటి నుంచి ఈ యొక్క రామన్ ఎఫెక్ట్ అని చెప్పి ఆయన ఒక మహా సైంటిస్టు. అటువంటి సైంటిస్టు పేరు పెట్టినటువంటి మేనేజ్మెంటు ఆ వైపు పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ ఉండే విధంగా, అంటే మూఢ విశ్వాసాలకి మూఢ నమ్మకాలకి దూరం చేసే విధంగా, ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్ వచ్చే విధంగా, ఒక శాస్త్రీయ విజ్ఞానం పిల్లలు తయారయ్యే విధంగా తయారు చేయడానికి కూడా మేనేజ్మెంట్ కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను పాలకోడేరు మండలానికి చాలా సన్నిహిత సంబంధం ఉన్నటువంటి వ్యక్తిని. ఎందుకంటే నేను 26 సంవత్సరాల పాటు ఉద్యోగం చేశాను టీచర్గా. 26 సంవత్సరాల్లో 9 సంవత్సరాల కోరుకొల్లు గ్రామంలో చేశాను, 2 సంవత్సరాల పెన్నాడు హై స్కూల్లో చేశాను, 6 సంవత్సరాల గొల్లలకోడేరులో చేశాను, మరొక 6 సంవత్సరాల పెన్నాడులో చేశాను. నా మొత్తం సర్వీస్ అంతా పాలకోడేరే. ఈ శృంగరక్షణతో కూడా నాకు అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాలు, పెద్దలు అందరితోటి కూడా నాకు సంబంధాలు ఉన్నాయి. సో అటువంటి అంటే నేను ఒక యూటీఎఫ్ నాయకుడిగా యూటీఎఫ్ కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ గ్రామంలో అనేక మంది పెద్దల దగ్గరికి వచ్చే కార్యక్రమాలు నిర్వహించడానికి ఆర్థిక సహాయం కోరితే ఈ గ్రామంలో అనేక మంది దాతలు సహకరించి ఆ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి సహకరించినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, అంటే నేను కోరేది ఒకటే, నేను కోరేది ఎక్కడికి వెళ్ళినా అది కార్పొరేట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, ప్రభుత్వ పాఠశాల, ఏ పాఠశాల అయినా కార్పొరేట్ కంపెనీలకి యంత్రాలుగా కాదు సమాజానికి ఉపయోగపడే మనుషులు తయారు చేయాలనేది నా కోరిక. అటువంటి సైంటిస్టు పేరు పెట్టుకున్నటువంటి పాఠశాల యాజమాన్యం కూడా వైపు కృషి చేయాలని చెప్పి నన్ను ఈ యొక్క కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను మిత్రులు. థ్యాంక్ యూ. సార్ వారితో పాటుగా జనసేన పార్టీ పాలకొడేరు మండల ప్రెసిడెంట్ గాదా నానాజీ గారిని, సొంగవృక్షం సారవ సత్యకృష్ణ గారిని, నారిని శ్రీని గారిని, సురేంద్ర గారిని, పవన్ ప్రసాద్ గారిని, ఉంగరాల సత్యబాబు గారిని, బ్రహ్మాజీ గారిని, బైరెడ్డి శ్రీని గారిని,
శివకృష్ణ గారిని అందరినీ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. చాలా బిజీ షెడ్యూల్లో చిన్నారమైనటువంటి మా విద్యార్థుల యొక్క వినతిని స్వీకరించి అవకాశం లేకపోయినా అవకాశం కల్పించుకుని మా మధ్యకి విచ్చేసినటువంటి జనసేన ఏడుకొండల గారు, పొంగలం శ్రీని గారిని, శేష శ్రీనివాస్ గారిని, ఉండి కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ ఇన్ఛార్జ్, ఉండి మార్కెట్ యార్డ్ చైర్మన్ జిత్తుగ నాగరాజు గారిని ఘనంగా సత్కరించవలసిందిగా వలవల శేష్ గారిని, నార్ని శ్రీనివాస్ గారిని, ఏడుకొండల గారిని సవేనిగా సభావేది వైపు ఆహ్వానిస్తున్నాం. Loudly claps all of you. Big applause each and everyone. నేటి మన విశిష్ట అతిథి జిత్తుగ నాగరాజు గారు, ద చైర్మన్ ఆఫ్ ఉండి మార్కెట్ యార్డ్, ఉండి కాన్స్టిట్యున్సీ. Wants to do, he has to take this method and change the implementation of it. Okay, so how మా విద్యార్థులను ఉద్దేశించి చక్కని సందేశాన్ని ఇవ్వవలసిందిగా నేటి మన విశిష్ట అతిథి ఉండి కాన్స్టిట్యున్సీ జనసేన ఇన్ఛార్జ్ అండ్ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ పాలకోడేరు మండలం శృంగరక్ష గ్రామంలో సివి రామన్ రెసిడెన్షియల్ స్కూల్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ గౌరవ బొర్రా గోపీమూర్తి గారికి, అలాగే మన శృంగరక్షం గ్రామ పెద్దలకు, జనసేన పార్టీ మండలాధ్యక్షులు నానాజీ గారికి, కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ వినోద్ గారికి, పేరెంట్స్ విద్యార్థిని యొక్క పేరెంట్స్కి, విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క వార్షికోత్సవం చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు మన కరస్పాండెంట్ గారు. మరి ఇంతకు ముందే మన గౌరవ ఎమ్మెల్సీ గారు క్లుప్తంగా చెప్పిన మాటలన్నీ కూడా అలా ఇనసొంపుగా ఉన్నవి. ఎందుకంటే ఆయన ఉపాధ్యాయులుగా పనిచేసిన సందర్భంలో మరి ఈ యొక్క పాలకోడేరు మండలంలో ఆయనకున్న అనుబంధం కూడా చెప్పడం జరిగింది. అలాగే విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కూడా ఈరోజు ఈ సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలని కూడా ఆయనకున్న అనుభవంతో అన్నీ కూడా చాలా బాగా చెప్పారు ఆయన మన గోపీమూర్తి గారు. మరి ఈరోజు సమాజంలో విద్య బాగా పోటీతత్వం బాగా ఎక్కువగా ఉంది. పిల్లలు కూడా బాగా కష్టపడి చదివి 100కి 90 మార్కులు 95 మార్కులు మరి వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నా కానీ మరి సంతృప్తి అన్నది పిల్లల తల్లిదండ్రుల్లో తక్కువగా కనిపిస్తుంది. పిల్లల్లో బాగా చదవమని ఎంకరేజ్మెంట్ మనం ఇవ్వాలి. కానీ నేటి సమాజంలో విద్యతో పాటు సమాజంలో మరి పెద్దవారి పట్ల ఇరుగు పొరుగు పట్ల ఏ విధంగా మనం గౌరవించబడాలన్నది కూడా పిల్లలకు నేర్పాలి. అలాగే కార్పొరేట్ సంస్థల్లో కార్పొరేట్ ఉద్యోగాల్లోనే కాకుండా ఈరోజు మన యొక్క గ్రామాల్లో పంచాయతీ కానివ్వండి, మండలాల్లో కానివ్వండి, కలెక్టర్ ఆఫీసుల్లో కానీ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో, అలాగే ఈవేళ పిల్లల తల్లిదండ్రులు ఎక్కువగా లక్షల్లో సంపాదించాలని విదేశాల్లో ఆలోచిస్తున్నారు. ఈరోజు మన భారతదేశంలో ఈరోజు అన్ని సదుపాయాలు ఇవాళ మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కానివ్వండి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు విద్య పట్ల చాలా అవకాశాలు ఇలా తీసుకురావడం జరుగుతుంది. ఇలా ఎలిమెంటరీ స్కూల్స్లో కానివ్వండి, అలాగే కాన్వెంట్స్లో కూడా కంప్యూటర్ క్లాసులు అన్నీ కూడా
తీసుకొచ్చి మెరుగైన విద్యని పిల్లలకు అందించాలని ప్రభుత్వం అన్ని విధాలు కూడా కృషి చేస్తుంది. అలాగే మరి ఈరోజు యువకుడు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా పిల్లలకి మరి స్పెషల్ క్లాసులు అలాగే కంప్యూటర్ క్లాసులు కూడా ఇలా 1, 2, 3, 4, 5 తరగతులన్నీ కూడా ఇలా 3 నుంచి 4, 5 తరగతి స్పెషల్ క్లాసులు కూడా ఎట్టి వాళ్ళకి కంప్యూటర్లో మంచి నాలెడ్జ్ ఉండాలి. ఇంగ్లీష్ మీడియం హిందీలో కూడా మరి మంచిగా వాళ్ళు రాణించాలి. కార్పొరేట్ స్కూల్తో సమానంగా వీళ్ళు కూడా అభివృద్ధి చెందాలని మరి విద్యాశాఖ మంత్రి గారు కూడా చదువు పట్ల విద్యార్థుల పట్ల మరి ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారు. మరి ఈరోజు మన శృంగరక్ష గ్రామంలో ఉన్న శ్రీ శ్రీవి రామన్ కాన్వెంట్లో మరి విద్యార్థులు తల్లిదండ్రులు కూడా మరి పిల్లలకి మంచి చదువు పట్ల ఏదైతే మనం వారికి ప్రోత్సహిస్తున్నామో చదువుతో పాటు సమాజంలో మరి వారి మీద ఒత్తిడి లేకుండా పిల్లలకు ఒత్తిడి పెరగకోకుండా వారికి తక్కువ మార్కులు వచ్చినా సరే ప్రోత్సహించే విధంగా ఉండాలి తప్ప మార్కుల కోసం వాళ్ళని మనం ఇబ్బంది పెడితే కొన్ని చోట్ల పిల్లలు కూడా మరి కొన్ని ఇబ్బందులకి గురయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరంతా కూడా పూర్తిగా పిల్లలకి అన్ని విధాలా సహకరించి అలాగే సివి రామన్ స్కూల్స్ యాజమాన్యం మరి వినోద్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పిలిచి గౌరవించి మరి ప్రత్యేక విశిష్ట అతిథిగా పిలిచిన మన సివి రామన్ స్కూల్స్ కరస్పాండెంట్ వినోద్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you very much. You are giving the very valuable message to our students. అవకాశం లేకపోయినా మీ షెడ్యూల్లో మార్పులు చేసుకుని మా చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేయడం మా మధ్యకి ఇచ్చేటువంటి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. హలో చెక్ హలో హలో చెక్ హలో అన్న కొంచెం ఏకోపెట్టి వాల్యూమ్ పెంచన్న కోసం జరిగిన పరిణామాలెన్నో తెలంగాణ నుంచి ఇక్కడ వరకు వినిపిస్తున్నవి జబర్దస్త్ కేకలు కాదు, మోగ జీవుల ఆర్తనాదాలు, మన జాతీయ పక్షి నెమలు ఏడుస్తున్న ఘోష. ఎస్సీయూ 400 ఎకరాలు మటుమాయమైన సందర్భం అది. నింగి నవ్వితే నీరు, గాలి నవ్వితే ఊపిరి, నిప్పు నవ్వితే వెలుతురు, మట్టి నవ్వితే పరమాన్నం. కానీ ఈ మనిషి నవ్వితే ఈ మనిషి నవ్వితే విలయం, విధ్వంసం, వినాశనం. ఊపిరినిచ్చే చెట్టులు ఊపిరి కోసం ఏడుస్తున్న ఆర్తనాదాలు మనకు ఇప్పటికీ నిశ్శబ్దం నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్లే బాయ్ సర్ సివి రామన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ద ఎర్త్ ప్లే.
about sunrise? What about rain? What about all the things that you said we were to gain? What about killing fears? Is there a time? What about all the things that you said was yours and mine? Did you ever stop to notice all the blood we've shed before? Did you ever stop to notice this crying earth, this weeping shore? What have we done to the world? Look what we've done. What about all the peace that you pledged your only son? What about flowering fields? Is there a time? What about all the dreams that you said was yours and mine? Did you ever stop to notice all the children dead from war? Did you ever stop to notice this crying earth, this weeping shore? I used to dream, I used to glance beyond the stars. Now I don't know where we are, although I know we're drifting by. What about the common man? Can we set him free? What about children dying? Can you get them right? Where do we go wrong? Someone tell me why. What about baby boy? What about me? What about all the
మనిషి, మేధావైన మనిషి, ప్రకృతి కోసం నిన్ను పుట్టిస్తే నిన్ను ఆ వనదేవతని ఎలా చేసావో చూడు. ఓ ఆధునిక మనిషి, నా వనదేవతని ఎలా చేసావో చూడు. నా వనదేవతకి ఏ రూపం పుట్టించావో చూడు. ఓ టెక్నాలజీ తెలిసిన ఓ మేధావి, నీకు జో, నీకు జో, నీకు జో. జై హింద్. ఈవేళ పంట భూముల్ని పూడ్చి కాంక్రీట్ జంగిల్స్ ఏర్పాటు చేసి త్వరలో మరొక 20 సంవత్సరాల తర్వాత తిండి కోసం ట్యాబ్లెట్లు మింగేటువంటి స్థాయికి మనం దిగజారిపోతున్నాం. అందుకు కారణం గ్లోబల్ పొల్యూషన్. చెట్లు నరికేయడమే, వృక్షాలు అణచివేయడమే. మనిషి బ్రతకడానికి ఆహారం కావాలంటే వృక్షాలు కావాలి, మనిషి ప్రాణవాయువు కావాలంటే వృక్షాలు కావాలి. ఈ విషయం అందరికీ తెలిసిన విచక్షణారహితంగా చెట్లు నరికేస్తున్నాం మన జీవాన్ని. రెస్పెక్టబుల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సార్, ప్లీజ్ కమ్ టు డయాస్. Big hands all of you, loudly claps. The wonderful dance performed by our little genius. The full support to the Abhiram sir. Thank you sir. Thank you very much. Now, तजं तरिता तदिमित किट तक तक तदिगिण त्वं तारि तजं तरिता तदिमित किट तक तक तदिगिण त्वं तारि तजं तरिता तदिमित किट तक तक तदिगिण त्वं तारि तजं तरिता तदिमित किट तक तक तदिगिण त्वं तारि तजं तरिता तदिमित किट तक तक तदिगिण त्वं तारि तजं तरिता तदिमित किट तक तक तदिगिण त्वं तारि तजं तरिता तदिमित किट तक तक तदिगिण त्वं तारि तजं तरिता तदिमित किट तक तक तदिगिण त्वं तारि तजं तरिता तदिमित किट तक तक तदिगिण त्वं तजं तकचं तकिटजं तकिटकिटजं तक तदिगिण त्वं तजं तकचं तकिटजं तकिटकिटजं तक तदिगिण त्वं धरेत धण 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 जणो 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 तदिमि दिमि दिमि तकिट तक तरित धणत जणुत दिमित तरि धरि धरित धण धण धणत जणु जणु जणुत दिमि दिमि दिमित तरित धणत जणुत दिमित तक दिमित तरित धणत जणुत दिमित तक दिमि तारित जं तरिता तदिमित किट तक तक तदिगिण त्वं तारि तजं
తక తక తరింగిణ తోం ధారి తజం తజం తరితారిమిత కిట తక తక తరింగిణ తోం ధారి తజం తజం తరితారిమిత కిట తక తక తరింగిణ తోం ధారి తజం తజం తరితా మామూలు విషయం కాదు. మరి పిల్లల్ని ఇలా తీర్చిదిద్దినటువంటి సర్ సివి రామన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యానికి జనవరి సలిపులి దెబ్బకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంట ఏడుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో attitude పొంగల్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్ Girls, 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 no dangal, celebrate the Pongal. It's an attitude పొంగల్ It's a blockbuster పొంగల్ బిగ్ హ్యాండ్స్ ఆల్ ఆఫ్ యూ. అంత బాగా చేసి ఉండండి. వాళ్ళు ఒక షాట్ చేయడానికి 20-30 నిమిషాలు బ్రేక్ తీసుకుంటారు. ఒక సాంగ్ కంప్లీట్ అవ్వాలంటే నియర్లీ 15 days టైం పడుతుంది. అలాంటిది మన చిచ్చరబిడుగులు చించేశారు. ఒకసారి క్లాప్స్ కొడదామా బలంగా? మీకు నచ్చితే కొట్టండి, క్లాప్స్ మాత్రమే. గబావేది వైపు ఆహ్వానిస్తున్నాం. కృష్ణవేణి గారికి ఈ సన్మానం చేయడానికి గల కారణం ఆమె పొందిన అవార్డులు మాత్రమే. ఏప్రిల్ 16, 2016 అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కొణిజేటి రోషయ్య గారి ద్వారా రవీంద్ర భారతిలో ఘన సన్మానం సత్కారం. ఆగస్ట్ 24, 2017
the issued on Ravindra Bharati in Hyderabad. March 6th, 2018, Chakla Ailamma Sri Sakti Award received in Hyderabad. March 3rd, 2019, the famous dancer Bharti Gardwara Special Award. August 5th, 2020, Nandi Award from Potti Sri Ramulu University in Hyderabad. September 24th, 2019, Talapaga Allamacharyu, the grandson Talapaga Sandeep Sarse Special Award received in Hyderabad. 2022, Natya Shiromani Award in Vijayawada. April 6, 2022, Natya Ratna Nandi Award received in our national capital, New Delhi. April 29, 2024, Swarna Nandi Award received our national capital, New Delhi. Honorable doctorate received from Asian International Culture Academy in Tamil Nadu, March 29, 2025. In award పొందడం చాలా చిన్న వయసులోనే 10 జాతీయ రాష్ట్రీయ అవార్డులు పొంది మరి నాట్య శిరోమణిగా every Tuesday and Friday the conducted అభి సార్ మా మధ్యకు విచ్చేసి మా పిల్లలను డాన్స్లో ప్రావీణ్యవంతులుగా తయారు చేసినందుకు మా పాఠశాల యాజమాన్యం తరపున చిరు సత్కారాన్ని మీకు అందిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. నేను అమరుణ్ణి, ఉదయించే సూర్యుని నన్నిటిని నిటారుగా నిలబెట్టిన వాణ్ణి. నన్ను బాధితుడని పిలవకండి, నేను అమరుణ్ణి. ఈ తెలుగు రాష్ట్ర ముద్దుబిడ్డను పింగాళి వెంకయ్యను. నా కోసం జాలి జాలి మాటలొద్దు, కన్నీటి మూటలొద్దు. మీకు చేతనైతే ఈ దేశపు ముఖ చిత్రంగా మళ్ళీ నన్ను ముద్రించండి, ఎదురు వనాన్ని మళ్ళీ వీక్షిస్తాను. అంతేగాని నా కోసం జాలి జాలి మాటలొద్దు, కన్నీటి మూటలొద్దు. ఎందుకంటే నేను మీ పింగాళి వెంకయ్యను. ఈ దేశానికి జాతీయ పతాకాన్ని ముద్రించిన తెలుగు ముద్దు బిడ్డను. యావత్ భారతదేశం సెల్యూట్ చేసి జాతీయ పతాకాన్ని తయారు చేసిన మీ తెలుగు ముద్దు బిడ్డను శ్రీ పింగాళి వెంకయ్యను. నా కోసం జాలి జాలి మాటలొద్దు, కన్నీటి మూటలొద్దు. ప్లే. తికమక పెట్టే అమాయకత్వం, చకచకలాడే వేగం, అలాగ ఉంటా ఇలాగ ఉంటా ఆకతాయిలం మేము. చెప్పేది అర్థమేం చెప్పరా? అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో. సత్యం పలికే హరిచంద్రులం, సత్యం పలికే హరిచంద్రులం. అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం. సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం. నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం,
నమ్మడమేరా కష్టం పరముక్కు సూటిగా ఉన్నది చెప్తాం నచ్చకుంటే మీ కర్మం అర కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్ देश मेरे मेरी जान है तू देश मेरे मेरी जान है तू देश मेरे मेरी शान है तू देश मेरे मेरी शान है तू लहरा दो सरकशी का परचम लहरा दो गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो सरकशी का परचम लहरा दो गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा वतन वतन मेरे आबाद रहे तू वतन मेरे आबाद रहे तू मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू देश मेरे मेरी जान है तू देश मेरे मेरी जान है तू देश मेरे मेरी शान है तू देश मेरे मेरी शान है तू कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए चक दे లేచి నిలబడి చెప్పండి కొడదాం. మీ దేశం మీద మీకు అభిమానం ఉంటే, మీ దేశం మీద ప్రేమ ఉంటే, పెంగళ వెంకయ్య గారి మీద అభిమానం మీకుంటే లేచి నిలబడి ఘనంగా చెప్పండి కొడదాం, పిల్లల్ని ప్రోత్సహిద్దాం. ఇది ఇండియన్ కల్చర్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. రెప్పే
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఇంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి, పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో. నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో. నా తల్లివి నువ్వో, నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారో. చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ప్రైజ్ రాస్తారండి కదా, మరి మంచి చెప్పాలి కదా మేడం నాకు. ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి, మీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి. ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి, మీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి. సిలక సిలక గప్పుసు గమ్మున కూసూరి, మీ కన్నా తీయక పలుకుతాంది మా పుట్టి పొన్నారి. నూరకవే నా తల్లి, తుళ్ళి పలకవే నా తల్లి, ఊరికి పలికి అలిసిపోతే గుండెపై వాలిపోవే జాబిల్లి. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల, అవు మల్లా గీసేతుల్ల నిన్ను మొయ్యాల. ఉయ్యాల ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల, అవు మల్లా గీసేతుల్ల నిన్ను మొయ్యాల. ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి, మీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి. అమ్మనైతా లాలబోస్తా, అయ్యనైతా జొలబడుతా, అవ్వనైతా బువ్వ పెడతా, దువ్వనైతా జడనల్లుతా.
నీకేమన్నైతే నీకేమన్నైతే నేనేమన్నైతా నిన్ను కాయనీకి ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల్ల నిన్ను ముయ్యాల ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల్ల నిన్ను ముయ్యాల పిల్లల యొక్క కోఆపరేట్ చేయాలండి. ఇవన్నీ ఇయర్లీ వన్స్ జరిగేది. ఇయర్లీ వన్స్ మీకు ఫంక్షన్స్ ఉంటాయి, పెళ్ళిళ్ళకి వెళ్తారు కదండి, అప్పుడు తీసుకెళ్తారు కదా పిల్లల్ని. ఇయర్లీ వన్స్ చేసుకుంటున్నారు. మీ పిల్లల గురించి మేము కష్టపడుతున్నాం. ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి అసలు ఎలా రన్ చేయాలి వీళ్ళందరినీ అని చెప్పి మీకు ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎంత కష్టపడుతున్నాం.